దానికి 45 యాడ్ చేసి బాలరాజు గారు ఈరోజు ఆ కార్యక్రమానికి అధిరథ మహారథులు పెద్దలందరూ గౌరవనీయులు పెద్దలు కసిరెడ్డి గారికి, మా మాస్టర్ చెన్నప్ప గారికి, ధర్మదాత గారు, రాములు గారు, లావణ్య గారు, కుమార్ గారికి, ప్రత్యేకించి బాలరాజు గారికి. బాలరాజు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మా సీనియర్ సిటిజన్ల ఆహ్వానం మేరకు ఈరోజు మరి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పెద్దల కవుల సమక్షంలో జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమానికి మన కవి బాలరాజు యాదవ్ గారు అద్భుతంగా ఒక ఏడాది శ్రమపడి కష్టపడి ఈ యొక్క శ్లోకాలని ఆవిష్కరించడం అనేది శుభ పరిణామం. అయితే మార్నింగ్ 9 గంటలకు అని చెప్పినట్టు 10 గంటలకు అన్నాడు. వేరే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను డైరెక్ట్ మాట్లాడుతున్నాను, పెద్దలు ఏమనుకోవద్దు. ఎందుకంటే కొన్ని పెళ్లిళ్ళు ఉన్నాయి, గృహప్రవేశాలు, అయ్యప్ప స్వాముల భక్తుల అన్నదానాలు ఉన్నాయి. అక్కడ పోతే మళ్ళా ఇక్కడికి రానికి లేట్ అవుతుందన్న ఉద్దేశంతో నేను మీరు అందరూ వచ్చిందంటే కనీసం కనపడిపోదామన్న ఉద్దేశంతో రావడం జరిగింది. మీరు అన్యతగా భావించదు. ఎందుకంటే మీకున్నటువంటి అపూర్వమైనటువంటి అంటే ఈ పద్యాల గురించి, భగవద్గీత గురించి, శ్లోకాల గురించి అనర్గళంగా చెప్పేటువంటి కవులు మీరు. రెండోది గొప్ప విషయం ఏంటంటే బాలరాజు గారిని నేను దగ్గర 10 సంవత్సరాల నుంచి చూస్తున్నప్పటికీ ఆయన ఏదో ఒక కొత్తదనాన్ని సృష్టించాలి. అంటే కవి కాబట్టి మా సీనియర్ సిటిజన్ దగ్గర 167 మంది ఉంటారు. వాళ్ళందరికీ ఈ యొక్క శ్లోకాల గురించి, మన యొక్క భారత చరిత్ర గురించి రెగ్యులర్ గా చెప్తుంటారు. ఒక్కళ్ళున్నా చెప్తాడు, ఇద్దరున్నా చెప్తాడు. అసలు ఈ చరిత్ర ఏంటి అనేటువంటి అంశాలు చెప్తా ఉంటాడు. రెండోది తను చదువుకుంది 10వ తరగతి, అది గవర్నమెంట్ స్కూల్లో. ఉద్యోగం కూడా చేసి తనకున్నటువంటి ఏకైక నేను ఈ యొక్క సమాజానికి ఉపయోగపడాలి, నేను ఒక గ్రంథాన్ని అంటే చరిత్రలో ఉన్నటువంటి గ్రంథాన్ని దాన్ని ఎట్లా యాడ్ చేసుకుంటూ పోవాలనేటువంటి కనీసం ఆ శ్లోకాలు లేక ఒక భక్తి భావనతో విందామనేటువంటి ఆలోచన ఎవరికి లేదు. ఎప్పుడు చూసినా ఈ సోది ఏంది, ఏదన్నా మ్యూజిక్ ఉన్నటువంటి పార్టీ పెట్టండి, డ్యాన్స్ చేస్తాం, ఈ పద్ధతులు అయినాయి తప్ప మీరు ఏ ఫంక్షన్లోకి పోయినా లేకపోతే ఎక్కడికి పోయినా ఈవెందో రవీంద్ర భారతికి వచ్చినా అదే తప్ప అసలు మన గొప్ప చరిత్ర అంటే ప్రపంచంలో ఇంతకంటే గొప్ప చరిత్ర ఉండదు. ఇటువంటి గొప్ప చరిత్రని ఎంత కష్టపడి, ఎంత కృషి చేసి, ఎంత సాధన చేస్తే కానీ అది బయటికి రాదు. కానీ విచిత్రం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో అసలు ఈ చరిత్రకు నాంది పలికింది ఎప్పుడో పురాతన కాలం అయినప్పటికీ దాన్ని కాపాడుకుంటూ వస్తుంది మన తెలుగు వాళ్ళు. కానీ వాళ్ళు మన నేల మీద ఉన్నప్పుడు అన్ని మర్చిపోతుండ్రు. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ అక్కడ పోతే మాత్రం చాలా పవిత్రంగా మరి పాటిస్తారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే నేను ఆస్ట్రేలియా పోయినప్పుడు, లండన్, అమెరికా వెళ్ళినప్పుడు, లేకపోతే వేరే దేశాలకు దుబాయ్ కూడా వెళ్ళినప్పుడు అక్కడ పోతే సత్యనారాయణ స్వామి చాలా పవిత్రంగా అందరూ ఒక దగ్గర చేరి ఆ కథలన్నీ వినడం, చాలా పవిత్రంగా పాటించడం. సంక్రాంతి వచ్చింది, పవిత్రంగా పూజలు చేయడం. దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, శ్రీరామ నవమి వచ్చింది, హనుమాన్ జయంతి వచ్చింది,
చాలా పవిత్రంగా ఈ బుక్స్ పెట్టుకొని పఠనం చేయడం, చెప్పడం, అక్కడ అయ్యవారు లేకున్నా కానీ వీటే ఇనిషియేట్ చేసుకొని చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకప్పుడు సంక్రాంతి వస్తే హైదరాబాద్ అంతా, ఇప్పుడు సంక్రాంతి వచ్చిందని ఓ 3 నెలల ముందు నుంచి స్కూళ్ళకి వెళ్ళడం మానేసి పతంగులు ఎగిరేసుకోవడం, లేకపోతే ఆ పండుగలకు గొప్పతనం. ఆ తర్వాత దసరా వస్తే, దీపావళి వస్తే, దసరా వస్తే మీకు అందరికీ ఎరుకుంటుంది. కొత్త బట్టలు కుట్టిస్తారని చెప్పి ప్రతి కుటుంబంలో ఆ రోజు ఆ పండుగ గొప్పతనం గురించి కూడా తల్లిదండ్రులు చెప్తుండే. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. అసలు పండుగలు ఎందుకు వస్తున్నాయో తెలియదు, ఆ పండుగ యొక్క తాత్పర్యం ఏందో తెలియదు. నడుస్తున్న వెస్టర్న్ కల్చర్ అంతా ఆ విధంగా. కానీ ఇటువంటి పెద్దలు కవులు ఇంకా దీన్ని కాపాడుకుంటూ ఉన్నారు కాబట్టే ఇది మిగిలిందని చెప్పి నేను సందర్భంగా బాలరాజు గారు కూడా మీకు చెందిన వారే. ఆయనకి ఎప్పుడు చూసినా కానీ ఇది తప్ప వేరే ధ్యాస ఉండదు. కాబట్టి సరే, ఈ యొక్క చరిత్ర లోపలికి నేను వెళ్ళను కానీ, ఎందుకంటే మహాభారత చరిత్ర, కురుక్షేత్ర చరిత్ర, రామాయణం, ఇవన్నీ చరిత్రలు మనం చూసినాం కానీ అవి టీవీల ద్వారా చూసినాం. బట్ ఇది ఎంత సాధన చేయాలి, ఎంత కష్టపడాలి, ఒక గ్రంథాన్ని రచించాలంటే మనము ఒకప్పుడు లైబ్రరీస్ లేదంటే ఇక్కడ కోటిలో కానివ్వండి, సికింద్రాబాద్లో కానివ్వండి, ఎక్కడైనా బుక్ స్టాల్స్ లో ఈ గ్రంథాలు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి కొనేవారు. అవి దొరకకపోతే కూడా ఎక్కడ దొరుకుతాయని చెప్పి తెలుసుకొని కొనేవారు. కాబట్టి ఈరోజు నేను బాలరాజు గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మీ యొక్క గొప్ప ఆలోచనకు, మన చరిత్రను ఆవిష్కరించాలి, 10 మందికి తెలపాలి, ఈ సమాజానికి తెలపాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయంతో మీ కఠోరమైనటువంటి ఒక సంవత్సరం పాటు మీ సాధన ఈరోజు మరి ఈ రూపంలో రావడం అనేది నిజంగా అభినందనీయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దానికి పెద్దలు కసిరెడ్డి గారు, మా మాస్టర్ చంద్రప్ప గారు, ఇంకా మా సోదరిమణులు, వీళ్ళందరినీ పిలవడం ఈ యొక్క కార్యక్రమానికి గొప్పదనాన్ని ఇచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా మీరు ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయండి. మా సంపూర్ణమైనటువంటి సహకారం మీకు అందరికీ తెలుసు. ఈ రోజున్నటువంటి పరిస్థితుల్లో చాలా కార్యక్రమాలు, ఈ రవీంద్ర భారతిని కూడా గాలికి వదిలేశారు. నేను కల్చరల్ మినిస్టర్ అయిన తర్వాతనే దీన్ని తీర్చిదిద్ది, దీనికి ఒక రూపురేఖ తీసుకొచ్చి ఇక్కడ కానీ పైన కానీ ఉన్న మెయిన్ హాల్ కానివ్వండి, దాన్ని రెనోవేషన్ చేయించి నిత్యం అక్కడ కార్యక్రమాలు జరిగే విధంగా మరి గత ప్రభుత్వంలో ఒక జీవో ఇప్పించి ఆ కార్యక్రమాలు చేయడం మూలన రవీంద్ర భారతి నిండుతనం అనేది సమాజానికి తెలిసే